నేను ఇయ్యను. నువ్వు ఏదైతే కష్టపడావు అది నువ్వే తీసుకుంటావు. నీ కష్టార్జితం, నీ ఆశీర్వాదం దొంగిలించేది ఏదైనా కానీ, ఎవరైనా కానీ వారికి ఇయ్యడట దేవుడు. అలాంటి కృప నీకు ఇస్తాడట. ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఇక నాకు ఏంటి, నేను ఎంత కష్టపడింది ఇట్లా తీసుకుపోతున్నారని బాధపడుతున్నావా? దేవుడు వాగ్దానం, నీ శత్రువులకి నీ ఆశీర్వాదమును నీ అప్పచెప్పను నేను, నువ్వే నువ్వే దాన్ని అనుభవించబోతున్నావు. వింటున్నావా? వాగ్దానాన్ని నమ్ము. నీ ప్రయాసం, నీ ఆశీర్వాదం, నీ యొక్క దీవెనలు నీ శత్రువుకి ఇయ్యను, అది నీవే అనుభవించబోతున్నావు. ఈరోజు వాగ్దానాన్ని నమ్ము. నీ ప్రయాసమును, నీ దీవెన, నీ ఆశీర్వాదం శత్రువు దొంగిలించడు. వాగ్దానం, నీ దీవెన ఆశీర్వాదం, నీ ప్రయాసం, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఇక శత్రువు దొంగిలించడు. అదే దేవుడిచ్చిన వాగ్దానం. నమ్మి ప్రార్థన చేయండి.